ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. 33వ కీర్తన 1వ చరణము. ఈరోజు సజీవముగా ఉండి ఆయనను స్తుతించగలుగుతున్నాం అంటే అది ఆయన అనుగ్రహించిన కృపయే. కానీ ఆయన స్తుతించడానికి కూడా కొంతమందికి సమయమే లేదు. నీకున్న కష్టమైన, నష్టమైన, సుఖమైన, బాధ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను దేవుని స్తుతిస్తాను అని కీర్తనాకారుడు అంటున్నాడు. పౌలు శీలలు ఎప్పుడైతే ఆ అంధకార చెరసాలలో బంధకాల మధ్యలో ఉన్నప్పుడు దేవుని స్తుతించారో దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. యెహోషాపాతు ఆ మొదటి వరుసలో యుద్ధములో దేవుని స్తుతించే వారిని పెట్టాడో అక్కడ గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. యెరికో గోడ చుట్టూ ఎప్పుడైతే దేవుని స్తుతించుచూ తిరిగారో అక్కడ దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అలాగే మనము కూడా ఎప్పుడైతే మన ముందు ఎంతటి పరిస్థితి ఉన్నా, యెరికో గోడ వంటి అడ్డుగోడ అయినా మనము దేవుణ్ణి స్తుతిస్తే ఆ బంధకాలు వీడిపోతాయి. ఆ శత్రువు నిలవలేడు. ఆ యెరికో గోడ లాంటివి కూలిపోతాయి. మన దేవుని స్తుతించడంలో అంత శక్తి ఉంది. ఇంకా ఆయన స్తుతించడంలో నిర్లక్ష్యముగా ఉన్నావా? దేవుని స్తుతిస్తే నీ గతి మారుతుంది. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.